నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. ప్రతిక్షణం సమాజహితం. నేను బీకే తిరందాస్. ముందుగా అప్డేట్స్. అన్నా చెల్లెలకు ప్రతీకగా భావించే రాఖీ పండుగను భీవండిలోని తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అక్కకు తమ్ముడు, చెల్లికి అన్న ఎప్పుడు రక్షగా ఉండాలని కట్టిన రాఖీ ఆ బంధాన్ని మరింత బలపరుస్తుందని ప్రజలు నమ్ముతారు. శ్రీకృష్ణుడికి ద్రౌపది రాఖీ కట్టిందని, అందుకే ద్రౌపదికి శ్రీకృష్ణుడు అండగా నిలిచారని పురాణాలు చెప్తున్నాయి. అయితే హిందువులందరూ ఘనంగా జరుపుకునే పండుగకు పట్టణ వ్యాప్తంగా నెల రోజుల ముందే ప్రత్యేక రాఖీ షాపులు వెలిచాయి. సాధారణంగా దారంతో తయారు చేసే రాఖీ నుంచి మొదలుపెట్టి వారి స్తోమతకు తగ్గట్టు బంగారు, వెండి రాఖీలను సోదరిమణులు కడుతుంటారు. ఏ కష్టం వచ్చినా తన అన్నదమ్ములు తమకు తోడుగా ఉంటారని సోదరిమణులు భావిస్తారు. ఈ నేపథ్యంలో ధావం కన్నాక బాజీ మార్కెట్ పూర్తిగా మహిళలతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు మిఠాయి ధరలు పెరిగినప్పటికీ ప్రజలు కొనుగోలు చేయడానికి వెనుకాడటలేదు. శనివారం ఉదయం నుంచే ఎటు చూసినా సోదరిమణులు తమ పుట్టింటికి బయలుదేరిన దృశ్యాలు కనపడ్డాయి.